ఒక ఫ్యామిలీలో చూసుకుంటే డాడ్, మామ్, కిడ్, ఇది బేసిక్ రిలేషన్. ఈ ముగ్గురు కిడ్ అయినా కిడ్స్ అయినా. కిడ్లో యూ విల్ అగైన్ హ్యావ్ సన్, డాటర్. ఇది మేజర్ పాయింట్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే డాడ్ సైడ్ ఎవరు వచ్చినా వాళ్ళని ఏమంటారు అంటే ప్యాటర్నల్ అంటారు. అట్లానే మామ్ సైడ్ వస్తే మెటర్నల్ అంటారు. సో ఇక్కడ మనకి ఇండియాలో తెలుగు స్టేట్స్లో కానీ ఎక్కడైనా సరే మేనమామ అనేది ఏముండదు. మమ్మీ సైడ్ అయినా డాడీ సైడ్ అయినా ఒకటే ఉంటుంది. ఎవరినైనా హ్యాపీగా ఈ దృష్టిలో పెట్టుకొని ఇన్ని రిలేషన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారని అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడో సింపుల్గా ఆంటీ అంకుల్ అని పెట్టేశారు. సో సింపుల్గా ఎనీ రిలేషన్ ఫ్రమ్ ద డాడ్ సైడ్ అండ్ ద మామ్ సైడ్ ఓన్లీ టూ థింగ్స్, అంకుల్, ఆంట్. అట్లనే సో డాడ్స్ సిస్టర్ is called aunt. Dad's brother is also uncle, పెద్ద అంకుల్, చిన్న అంకుల్. ఓకే, అట్లనే ఆంట్ వాళ్ళ హస్బెండ్ ఈజ్ ఆల్సో అంకుల్ ఓన్లీ, అంతే. అట్లనే ఇటువైపు కూడా యూ హ్యావ్ అంకుల్ అండ్ ఆంట్, అంతే. ఎవరైనా సరే అంకుల్ ఆంట్, అంకుల్ ఆంట్, అంకుల్ ఆంట్. వీళ్ళ మించి ఏమైనా ఉంటే గ్రాండ్, దీంట్లో గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. ఇవి కాకుండా మనకేమున్నాయి వైఫ్ సైడ్. ఈ కాన్సెప్ట్ డాడ్ అండ్ మామ్లో వైఫ్ హస్బెండ్ ఉందనుకో, వైఫ్ సైడ్ అంటే ఇన్ లా. సో దీంట్లో మనకి ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. ఈ వైఫ్కి మళ్ళీ డాటర్ ఉంటే ఈ డాటర్ హస్బెండ్ని సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, అంతే. ఇన్ లాస్ ఇవే ఉంటాయి. సో మొత్తం బ్లడ్ రిలేషన్స్ అంతా కూడా అంకుల్, ఆంటీ, మమ్మీ, డాడీ, గ్రాండ్ పేరెంట్స్. వైఫ్ సైడ్ హస్బెండ్ సైడ్ అంటే ఇన్ లాస్ వస్తాయి, డాటర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా. లేదు వాళ్ళ పిల్లలు అంటే అంకుల్, ఆంటీ, కిడ్స్, అందరు కిడ్స్. ఇటువైపు అయినా కిడ్స్ ఎవరైనా ఉంటే ఈ కిడ్స్ వాళ్ళందరినీ సింపుల్గా కజిన్స్, అంతే. కజిన్ బ్రదర్ అయినా, కజిన్ సిస్టర్ అయినా, అక్క కొడుకునైనా కజిన్ అని అనాలి, అత్త కొడుకునైనా సరే కజిన్ అని అంటారు. సో దీంట్లో మన రెగ్యులర్ తెలుగు నోషన్లో బావ, వదిన, బామ్మర్ది, మరదలు, ఓకే, మేనమామ, మేనత్త, ఈ మేనా ఏం లేవు. సింపుల్గా ఆంటీ, అంకుల్, వాళ్ళ పిల్లల్ని కజిన్స్, అంతే. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే బ్లడ్ రిలేషన్స్ ఏదైనా హ్యాపీగా సాల్వ్ చేయొచ్చు.